ఇజ్రాయెల్ మీద ఆ మధ్య దాడి చేసినటువంటి హమాస్ తీవ్రవాదులు దాదాపుగా 600 మందిని బంధించి తీసుకెళ్లారు. అందులో దాదాపుగా 50-100 మంది దాకా సైనికులు కూడా ఉన్నారు. వాళ్ళు సరిహద్దులు దాటుతూ ఉండగా మెరుపు దాడి చేసినటువంటి ఇజ్రాయెల్ సైన్యం అందులో దాదాపు 300 మంది దాకా విడిపించింది. ఇంకొక 250-300 మంది వరకు వాళ్ళ చేతిలో ఉన్నారు. అందులో ఆ మధ్యన కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా దాదాపు 90 నుంచి 100 మందిని హమాస్ తీవ్రవాదులు వదిలిపెట్టారు దశల వారీగా. అదే సందర్భంలో దానికి బదులుగా 300 మంది దాకా ఇజ్రాయెల్ వదిలిపెట్టింది. ఇంకా దాదాపు 133 మంది వరకు వాళ్ళ శిబిరంలో ఉన్నారు. ఇంకొక 15 మంది దాకా అంతకుముందు ఇజ్రాయెల్ చేసిన దాడుల సందర్భంగా లేకపోతే హమాస్ వాళ్ళు తినిపెట్టకపోవడం వల్ల చనిపోయారు. ఇంకా 133 మంది ఉన్నారు. వాళ్ళని అడ్డుపెట్టినే అసలు ఇప్పటిదాకా అక్కడ హమాస్ నడుపుతోంది. అమెరికా, యూరప్ దేశాలు వాళ్ళని ఇంకా బతిలాడుతున్నాయి అంటే అదే ఆ బందీల కోసమని. ఇప్పుడు అందులో తాజాగా అమెరికాకి సంబంధించిన ఒక మీడియా చెప్తున్నటువంటి లెక్క ఏంటంటే కేవలం హమాస్ తీవ్రవాదుల దగ్గర 43 మంది మాత్రమే బ్రతుకున్నారు. అంటే మిగతా 90 మంది చచ్చిపోయారు. అది హమాస్ చంపేసింది. లేకపోతే హమాస్ వాళ్ళని షిఫ్ట్ చేస్తున్న టైంలో మామూలు జనం మధ్యలోంచి షిఫ్ట్ చేస్తున్న సందర్భంలో ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో చనిపోయి ఉంటారు. టోటల్గా చూస్తే 93 మంది కనిపించట్లేదు. కేవలం 43 మంది మాత్రమే శిబిరాల్లో ఉన్నారని ఆయా హమాస్ వాళ్ళకు అనుకూలమైనటువంటి ఒక అరబ్ పత్రికల్లో వచ్చిన కథనాన్ని ఉటంకిస్తూ అమెరికా మీడియా వాళ్ళు హైలైట్ చేస్తున్నారు. సమాధానం హమాస్ చెప్పాల్సి ఉంది.